అరే! ఇంత పెద్ద దుంప తీయడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే నాతో వచ్చేయండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం మా ఫ్రెండ్స్. నాకిష్టమైన కర్రీ పేరు చెప్పమంటే పుల్లగంద అని చెప్పా. పుల్లగంద అన్న పేరు వినగానే తెల్ల ముఖం వేశారసలు. అందుకే వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నా. దాన్ని తవ్వడానికి అమ్మ మొత్తం చుట్టుపక్కల క్లీన్ చేస్తుంది. దీన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఆ మొక్క మొత్తం ఎండిపోతుంది. అప్పుడు ఇది హార్వెస్ట్ కి రెడీ అని అర్థం. దాన్ని తవ్వుతుంటే చిన్న చిన్న పిల్లలు అనేవి దాని పక్కకున్నాయి. అవి ఏం చేస్తారంటే నెక్స్ట్ సీజన్ కోసం మళ్ళీ పక్కనే పెడతారు. అసలు ఎంత మంచిది తెలుసా ఈ పుల్లగంద. దీనికి నీళ్లు పోయినక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు పెట్టి మళ్ళీ దీపావళికి ఇక్కడనే వచ్చి తవ్వితే చిన్నది కాస్త పెద్ద యామ అయి ఉంటది. అయ్యయ్యో నేను చెప్పడం మర్చిపోయా. దీన్ని ఇంగ్లీష్ లో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది పెద్దగైన తర్వాత అచ్చం ఏనుగు కాళ్ళంత ఉంటది. అమ్మ వల్ల కాలే ఇక డాడీ రంగంలోకి దిగిండు. చూసారా ఎంత పెద్దగా. వీటిని వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో కల్టివేట్ చేస్తారు. మనకంత అక్కర్లేదు, పెరట్లో వేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ లోపు ఇంత ఉంటది. చూసారా వాటిని చూసాక నా ఆనందం ఎలా ఉందో. మీరు ఆల్రెడీ లోవర్ పోర్షన్ చూసేసారు కదా. దీని అప్పర్ పోర్షన్ చూపెట్టడానికి పక్కనున్న దీని సిస్టర్ ని చంపేసి దీని పైన పెట్టి చూపెట్టా. సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది ఆ ముఖ్యం. మీరు దీంతో ఏమేం వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. హ్యాపీ దీపావళి.